కామ్యాధికరణము. ఇప్పుడు అహంగ్రహ ఉపాసనలో అవి వాటి గురించి చెప్పారు. ఇప్పుడు ఉపాసన సమానమైన ప్రతీక ఉపాసనలో కూడా ఏమన్నా వికల్పము సముచ్చయం ఉందా? ఆక్షేప సంగతి నామ బ్రహ్మిత్యుపాస్తే విషయం. ప్రతీక ఉపాసనలో వికల్పంగా చేయాలా సముచ్చయంగా చేయాలి? అన్ని కలిపి చేయొచ్చా? సంశయం. ఏ విధంగా అయితే ఉపాసకుడి ఇచ్ఛానుసారము అన్ని కలిపి చేయొచ్చా, ఏదో ఒకటే చేయాలి? పూర్వపక్షం అంటాడు, ఈ సాక్షాత్కార ఫలము అయ్యేంత వరకు అహంగ్రహ ఉపాసన ఒకటే చెయ్యాలన్నారే, అదే విధంగా ఈ ప్రతీక ఉపాసనలు కూడా ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అని చెప్తే సిద్ధాంతం అంటాడు, క్రియలాగా అదృష్టము ద్వారా ఫలజనకములు ఈ ప్రతీక ఉపాసనలు, క్రియ ద్వారా ప్రతీక ఉపాసనల పూజ ద్వారా మనకి అదృష్టం. అందుకని ఇష్టఫలాన్ని మనం పొందాలి. అందుకని వీటిని కామ్య ఉపాసనలో ఉంటారు. కామ్య ఉపాసన, ప్రతీక ఉపాసనలు, కామ్య ఉపాసనలు. ఈ కామ్య ఉపాసనలు ఏంటి? ఏ కామం గురించి చేసామో అంతవరకు అదే చేస్తాం, దాని తర్వాత ఇంకో దానికి మారచ్చు. అత ఉపాసకుని ఇచ్ఛానుసారము వికల్పము చేయొచ్చు, సముచ్చయం చేయొచ్చు. 2-3 కోరికలు ఒకసారి అంటే 2-3 ఒకసారి చేసుకో. అందుకని ప్రతీక ఉపాసనలో వికల్పం ఉంది. అచ్చా, ఇక్కడ సూత్రం ఇదేనా? కామ్యాస్తు యథాకామం సముచ్చీరన్నవా. కామాస్తు యథాకామం సముచ్చీరన్నవా. పూర్వహేత్వభావాత్ కామ్యాస్తు యథాకామం సముచ్చీరన్నవా. కామ్యాస్తు యథాకామం సముచ్చీరన్నవా. పూర్వహేతు అభావాత్ కామ్యాస్తు యథాకామం సముచ్చీరన్నవా. కామ్యాస్తు యథాకామం సముచ్చీరన్నవా. పూర్వహేతు అభావాత్ వాడంటాడు, మొదట్లో చెప్పిన కారణం లేదు కదా, విక్షేపమో అనర్థక్యమో, అందుకని లేదు కనుక ఈ కామ్యోపాసనలు ప్రతీకోపాసనలు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఒక్కొక్కటి విడిగా చేసుకోవచ్చు, అన్ని కలిపి కూడా చేసుకోవచ్చు. అక్కడేమిటన్నాడు? వికల్పం చేస్తే విశేష ఫలం దొరకదు. అవిశిష్ట ఫలత్వ హేతు అభావాత్ కనుక అవికల్పే విశిష్ట ఫలత్వాత్ మనం చెప్పుకున్నాం. అక్కడ వికల్పం చేస్తే ఫలితం శూన్యం. ఆ హేతు ఇక్కడ లేదు కనుక ఇక్కడ అన్ని కలిపి కావాలంటే చేసుకోవచ్చు. ప్రతీకోపాసనలో విడివిడిగా కావాలంటే విడివిడిగా చేసుకోవచ్చు. దీని తర్వాతది యథాశ్రయ భావాధికరణము.